వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతుల దీనావస్థను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గం పరిధిలోని లింగాల మండల కేంద్రంలోని నాగేశ్వరరావు అనే వికలాంగ రైతు తన కష్టాన్ని వైఎస్ జగన్తో చెప్పుకున్నారు. సాగు చేసిన వేరుశెనగ పంట మొత్తం ఎండిపోయిందని వివరించారు. ప్రతాప్ రెడ్డి అనే రైతుకు సంబంధించిన చీనీ తోటను పరిశీలించారు జగన్. నీరు కొనుగోలు చేసి పంటలు బతికించుకుంటున్న విషయం విని చలించిపోయారు. 1200 ఫీట్ల లోతులో కూడా చుక్క నీరు లేదని, బోర్లన్నీ ఎండిపోయాయని అక్కడి రైతులు జగన్కు తెలిపారు. ప్రభుత్వం ఆదుకునేలా ఒత్తిడి తేవాలని జగన్ను రైతులు కోరారు. మూడు నెలల పంట ఇది. 3 నెలల పంట అయింది. 3 నెలలైనా కానీ ఒక్క వర్షానికి కూడా లేదు. 10 రోజులప్పుడు నేల పట్టింది ఇదంతా. నిన్న మొన్న వర్షం వచ్చి ఇది పచ్చగా కొంచెం ఉంది. అయినా ఇదేం పైరు ఉండదు. అయిపోయి పంటలు కొట్టాలన్నాడు పొద్దున. మీరు ఎంక్వైరీ వస్తారా? రైతులకు రుణాలు రావడం లేదు. ఈ ఇన్సూరెన్స్ కూడా ఈ పంటకు రాలే, ఎందుకంటే రెన్యువల్ చేయలేదు. ఇన్సూరెన్స్ రాలే, రుణాలు రెన్యువల్ చేయలేక క్రాప్ ఇన్సూరెన్స్ అందడం లేదు. ఇది రైతు పరిస్థితి. కనీసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకునే కార్యక్రమం ఇన్పుట్ సబ్సిడీ అనేది అయితే మాత్రం ఇన్సూరెన్స్ సంబంధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మాట్లాడాలి.